జనగామ కలెక్టరేట్ ప్రాంగణంలో అనధికారికంగా పార్క్ చేసిన వాహనాలపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ హెచ్ సూపరింటెండెంట్ సిహెచ్ రజిత వెల్లడించిన ప్రకారం కార్యాలయ భద్రత, క్రమశిక్షణ మరియు నిర్వహణను దృష్టిలో ఉంచుకొని గుర్తించిన అనధికారిక వాహనాలను 2026 ఏప్రిల్ 24 శుక్రవారం సాయంత్రం లోపు తప్పనిసరిగా తొలగించాల్సిందిగా యజమానులకు సూచించారు. ఇప్పటికే వాహనాల జాబితా సిద్ధం చేసిన అధికారులు గడువులోపు వాహనాలు తొలగించని పక్షంలో 2026 ఏప్రిల్ 25 శనివారం క్రేన్లు, టోయింగ్ యంత్రాల సహాయంతో వాటిని తొలగించి ఐడీఓసీ ప్రాంగణం వెలుపల ఉంచుతామని హెచ్చరించారు. కావున వాహన యజమానులు వెంటనే స్పందించి తమ వాహనాలను తరలించుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.